ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపా కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచి ఉదయకాల సమయంలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు నాయనా, మీ సన్నిధిలో మరొకసారి ఈ విధముగా కూడి ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు తండ్రి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మనతో ఉన్నాడని పౌలు భక్తుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును నాయనా, ఈ రోజున తండ్రి మా యొక్క తలంపులు, మా యొక్క ఊహలు, మా ఆలోచన కంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవా తండ్రి, ఉదయమున నాయన ఎంతమంది బిడ్డలైతే వారు కోరికల నిమిత్తం మీకు ప్రార్థిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఇస్తానని, అంతకంటే ఎక్కువగా ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. నాయన, మేమందరము కూడా ఈ ఉదయాన్ని ప్రారంభించబోతుండగా నాయన, మా యొక్క ప్రతి ఆలోచనను, ప్రతి ప్రయత్నమును, ప్రతి వాటిని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని నాయన అడుగుతున్నాము. నాయన ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి ఒక్క మార్గంలో క్షేమాన్ని దయచేయమని, దేవదూతల కంచె కాపుదలను మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎవరు కూడా ఎటువంటి అపాయాలకి, ప్రమాదాలకి గురి కాకుండా మీ రక్షణ ప్రతి బిడ్డకును అనుగ్రహించండి తండ్రి. నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉంటుండగా వారికి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, టెస్ట్ల నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం, తండ్రి డెలివరీస్ నిమిత్తం వెళ్తూ ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజున మేము ఏ విషయంలో కూడా వెనకబడిపోకుండా ప్రతి వాటిలో ముందుండులాగున, ప్రతి వాటిలో సమృద్ధి కలుగులాగున నాయన కృప చూపించండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయతలో ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున మా పనులన్నింటినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. చేస్తున్న వ్యాపారాలు, చేస్తున్న ఉద్యోగములు, పరిచర్యలు, వ్యవసాయ పనులు, ఏ పనులైతే బిడ్డలు కలిగి ఉన్నారో వాటన్నిటిలో వారు నూరింతలుగా ఆశీర్వాదాలు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారికి మీ యొక్క దీవెనలను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా క్రియలు, మా ద్వారా తండ్రి మేము మీ నామాన్ని అవమానపరచబడకుండా కృప చూపించండి తండ్రి. ఈ రోజున అపవాది చిక్కుల్లో మేము చిక్కుబడిపోకుండా నాయన, ఎటువంటి అవమానాలు, ఎటువంటి నిందలు, ఎటువంటి మోసపూరితమైన కార్యాల్లో తండ్రి మేము పడిపోకుండా మాకు సహాయం అనుగ్రహించండి నాయన. ఈ రోజున మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని విలువ లేని వాటికి ఉపయోగించకుండా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆయన ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించి క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును తండ్రి ఈ రోజంతను మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఏ బిడ్డకు ఎటువంటి బలహీనతతో, భయాలతో, కృంగుదలతో ఉండకుండా ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండమని నాయన, మీ యొక్క కృప, మీ యొక్క దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్సులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.